మీరు ఎక్కడ మ్యారేజ్ చేసుకున్నారు సార్? నేను హైదరాబాద్లో నా మ్యారేజ్ పెద్ద హిస్టరీ ఏం లేదు, ఎందుకంటే నాది మేనరికం. ఓకే. మేనరికం కాబట్టి నా భార్య పద్మజ జన్మించిన 5 నిమిషాలకే చెప్పేశారు నీ భర్త సురేష్ అని. సో ఆమెకు చాయిస్ లేదు, నాకు చాయిస్ లేదు. బలవంతం పెళ్ళి అయిపోయాను. బట్ వీఆర్ హ్యాపీ మ్యారీడ్. బాల వివాహం ఆ రోజు జరిగేది అగ్రిమెంటు, తర్వాత ఇంప్లిమెంట్ అయింది 1985లో. సో కాబట్టి మాకు కాలేజెస్లో సైడ్ చూసేది, ఆ పక్క ఈ పక్క చూసే అవకాశం లేకుండా పోయేది. బ్లింకర్స్ అంటారే, గుర్రం రేస్లో పరిగెత్తేటప్పుడు ఇటు అటు వైపు చూసుకుంటా బ్లింకర్స్ కడతారు. కాబట్టి అట్లే మా ఇద్దరికి కట్టేశారు మా పేరెంట్స్ చిన్నప్పుడే. సో ఎటు చూసేది లేదు, నేరుగా వెళ్ళాం. హాయిగా పెళ్ళి జరిగేది. 2 పిల్లలు. నా భార్యనేమో ఆమె చిన్న ఇండస్ట్రీ నడిపిస్తుంది. పిల్లలు ఏం చదువుకున్నారు సార్ మీరు? ఎవరు? మా భార్య షీస్ కంప్లీటెడ్ బీకామ్ అండ్ దెన్ ఆ తర్వాత ఇండస్ట్రీస్ నడిపిస్తుంది. ఆ ఇండస్ట్రీస్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి 2-3 సార్లు ఉత్తమ ఫీమేల్ ఆంటర్ప్రూనర్ అవార్డు కూడా పొందడం జరిగేది. ఐ ఫీల్ ప్రౌడ్. అండ్ రెండోది ఎంప్లాయ్మెంట్ కూడా, ఉద్యోగ అవకాశాలు కూడా 200-300 మందికి కల్పించటం, ఒక 200-300 ఫ్యామిలీస్ని ఆమె ఆదుకుంటుందంటే కూడా అది ఒక మంచి సాటిస్ఫాక్షన్. అండ్ మేనరికం కాబట్టి పెద్ద మాకు బంధువులు అంతా కూడా పాత పరిచయాలే. రెండోది పిల్లలు 2, మా కూతురు, తర్వాత శ్రేయ, కొడుకు అమిత్. బావా అంటారా, ఏమండి అంటారు మిమ్మల్ని? వెల్ చాలా పర్సనల్ డీటెయిల్స్కి వెళ్తున్నారు మీరు. కానీ ఏదేమైనా ఇప్పుడు ఈరోజు ఆమె కొంచెం మోడర్న్ కాబట్టి అప్పుడప్పుడు పేరుతోనే పిలుస్తుంది. ఒక పేరుతో పిలుస్తారా? పేరుతో పిలిస్తే స్పీకర్ని పేరుతో పిలుస్తున్నాను, సంతోషం కలుగుతుండొచ్చు. ఇక నాకు కూడా ఇంకా పెద్ద మనిషిని కాదని నాకు ఫీలింగ్ ఉంటుంది. స్పీకర్గా ఆ కుర్చీలో చూసేటప్పుడు మేడం ఎలా ఫీల్ అయ్యారు? ఇంటికి వచ్చినాక ఏం చెప్పేవారు అసలు? షీ వాజ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఎవరైనా వారి హస్బెండ్ ఒక మంచి గోల్ రీచ్ అయినప్పుడు, ఒక మంచి హైట్స్ సాధించినప్పుడు ఏ ఫ్యామిలీ కూడా డెఫినెట్లీ దే ఫీల్ ప్రౌడ్. సో అట్లనే మా వైఫ్ కూడా షీస్ టు ఫీల్ వెరీ హ్యాపీ ఫీల్ అయ్యేది. నాకు అందరికంటే పెద్ద విమర్శన ఆమెతోనే వచ్చేది. ఎప్పుడైనా హౌస్లో కొంచెం గందరగోళం అది ఇది ఎప్పుడైనా చూసినప్పుడు అట్లా కాదు, ఇంకా వీరికి మీరు బాగా చేయాలా అది ఇది అని చెప్పేది. సో దట్ వే షీ వాస్ అ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్ టు మీ. అక్కడ అజమాయిషి మీదైతే ఇక్కడ అజమాయిషి మేడందా? అంతే కదా, నేను ఎన్నోసార్లు చెప్పాను కదా, ఆమె బిజినెస్ రన్ చేస్తుంది, నేను హౌస్ రన్ చేస్తాను. అంతే. ఎంతమంది సంతానం సార్ మీకు? నాకు 2, ఒక పాప, బాబు. పాప కూడా మ్యారేజ్ అయింది. నాకు ఒక గ్రాండ్ డాటర్. అల్లుడు ఏం చేస్తారు సార్? అల్లుడు వాళ్ళకు ఫ్యామిలీ బిజినెస్ ఉంది, కన్స్ట్రక్షన్ కంపెనీ. ఓకే. సో కాబట్టి బెంగళూరులో ఉంటారు వాళ్ళు. పాప హౌస్ వైఫ్ ఇప్పుడు. ఓకే. ఆమె లండన్లో చదివేది, మాస్టర్స్ చేసేది. ప్రస్తుతం షీ హెల్ప్స్ ఫ్యామిలీలో వాళ్ళకి హెల్ప్ చేస్తుంటుంది అండ్ హౌస్ వైఫ్. మా బాబేమో ఇప్పుడే వాళ్ళ మదర్తో బిజినెస్లో పనిచేస్తుంది. ఏం చదివాడు సార్ బాబు? బాబు కూడా మాస్టర్స్ చేశాడు మన లండన్కి వెళ్ళి, వార్విక్ యూనివర్సిటీ నుంచి. ఓకే. అండ్ ఈస్ కమ్ బ్యాక్ వచ్చి ఫ్యామిలీ బిజినెస్లో ఉన్నాడు. హాయ్, దిస్ ఇస్ సురేష్ రెడ్డి, ఫార్మర్ స్పీకర్. ప్లీజ్ వాచ్ మై ఇంటర్వ్యూ విత్ నాగరాజ్ గారు on High Dreams, which will be coming up shortly. He's thrown a lot of insight into my personality and it's very exciting. Please watch it.